రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ బాగా పాపులర్ అవడానికి ఈ బైక్స్ యొక్క సిగ్నేచర్ థంప్ సౌండే మెయిన్ రీజన్ అని చెప్పాలి. అదేనండి ఈ డుక్ 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 సౌండ్. ఎస్పెషల్లీ పాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సౌండ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు కేవలం ఈ సౌండ్ కోసమే చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని కొన్నారు. ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఈ సౌండ్ బాగా వినపడేది, ఎందుకంటే అప్పట్లో క్యాస్ట్ ఐరన్ ఇంజన్ వాడేవాళ్ళు. అంతేకాదు దీంట్లో లార్జ్ బోర్ లాంగ్ స్ట్రోక్ తో ఇంజన్ అనేది వర్క్ అయ్యేది. ఇంకా ఈ వాల్వ్ సిస్టమ్ కూడా పుష్ రాడ్ వాల్వ్ సిస్టమ్ వాడేవాళ్ళు. సో వీటన్నిటి వల్ల ఎప్పుడు పవర్ స్ట్రోక్ జరిగినా కూడా ఈ ఇంజన్ నుండి ఒక హెవీ సౌండ్ అనేది బయటకు వచ్చేది. అండ్ దానికి తగ్గట్టు ఎగ్జాస్ట్ పైప్ కూడా అదేనండి, సైలెన్సర్ కూడా చాలా పొడవుగా ఉండడంతో ఈ సౌండ్ కూడా యాంప్లిఫై అయ్యి బయటకు వచ్చేది. మారుతున్న కాలం తగ్గట్టు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కూడా ఇంజన్స్ లో చాలా చేంజెస్ చేశారు. అంతేకాదు కొత్తగా జే సిరీస్ ఇంజన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఈ స్ట్రిక్ట్ ఎమిషన్ నార్మ్స్ ని ఎదుర్కోవడం కోసం కూడా క్యాటలిటిక్ కన్వర్టర్స్ వాడడం వల్ల, అలాగే సైలెన్సర్ లెంత్ తగ్గించడం వల్ల ఈ సౌండ్ అనేది ఇంతకు ముందు లాగా మనకి తంపియర్ గా వినపడదు. మీలో కూడా ఎవరైనా ఈ పాత రాయల్ ఎన్ఫీల్డ్ డుక్ డుక్ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేశారా? అయితే నాతో పాటు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.